మనుషుల్ని కలుపుతుంది. కానీ ఒక మాట గుర్తుంచుకోండి, మరణం ప్రేమను ఆపలేకపోతే ఆ ప్రేమ శాపంగా మారుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కథ అలాంటి ఓ శాపగ్రస్త ప్రేమ కథ. ఈ కథ వినేటప్పుడు మీ గుండె కొట్టుకునే వేగం పెరగవచ్చు. ఒకవేళ మీరు లైట్లు ఆర్పేసి వింటే ఒంటరిగా ఉండకండి. ఏళ్ల క్రితం కొండల మధ్యలోని ఒక చిన్న ఊర్లో 2 ప్రాణాలు జీవించే. ఒకడు దేవ్, సాధారణ కూలి, పొలాల్లోని రక్తం చెమటలు కార్చే యువకుడు. మరొకరు కావ్య, ఊరి పెద్ద జమీందార్ కూతురు. 2 వేరు లోకాలు, కానీ వారి హృదయాలు మాత్రం ఒకటే. ప్రతి సాయంత్రం వాళ్ళు కలిసేది ఒక శిథిలమైన దేవాలయం దగ్గర. విరిగిపోయిన గోడలు, నిశ్శబ్ద విగ్రహాలు, గాలి ఆహాకారాలు అన్నీ వాళ్ళ అమాయక ప్రేమకు సాక్ష్యం. కానీ ఈ సమాజం ఆ బంధాన్ని ఒప్పుకోలేదు. కావ్య తండ్రి అతన్ని హెచ్చరించాడు, ఈ సంబంధం లేకపోతే నిన్ను చంపేస్తా అని. అయినా ఆ జంట ఒకరికొకరు మాటిచ్చుకున్నారు, మరణం కూడా మనల్ని వేరు చేయకూడదని. ఒక రాత్రి ఆ మాటకు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. దేవుని పట్టుకొని అదే దేవాలయం దగ్గరే చంపేశారు. ప్రాణం విడుస్తున్న క్షణానికి కావ్య పరిగెత్తుకుంటూ అతని వద్దకు వచ్చింది. వెంటనే అతన్ని తన 2 చేతుల్లోకి తీసుకుంది. అంతే, ఆమె తెల్లటి చీర దేవు రక్తంతో నిండిపోయింది. ఆమె కేకలు రాత్రిని చీల్చాయి, కానీ ఆ శబ్దం వినేవారు ఎవ్వరూ లేరు. అంతేకాదు, ఆ క్షణం కావ్య కూడా తన ప్రాణం తీసుకుంది. ఆ క్షణంలో చివరి మాట, దేవ్ వేచి ఉండు, నేను వస్తున్నా అని. ఆ రాత్రి నుంచి ఆ దేవాలయం శపించబడింది. ఆ దేవాలయం దగ్గర రాత్రులు వెళ్ళేవాళ్ళు వింతలు జరుగుతున్నాయని చెప్పేవారు. ఒక్కోసారి పాదాల శబ్దం, ఒక్కోసారి అమ్మాయి ఏడుపు, విగ్రహం దగ్గర కూర్చొని ఉన్న నీడ. ఇలా వింత అనుభవాలు ఎదురవుతున్నాయని చాలా మంది చెబుతుండేవారు. వారి కళ్ళు మిలమిల మెరుస్తూ కనిపించాయి. ఇంకా కొంతమంది ఏం చెప్పేవారంటే, చేతులు పట్టుకొని కూర్చున్న ఒక జంట కనిపించేదని. వారి ముఖాలు పసుపు పచ్చగా. దీంతో సూర్యాస్తమయం తర్వాత ఆ దేవాలయానికి ఎవ్వరూ అడుగు పెట్టేవారు కారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పర్యాటకుడు, అతని పేరు ఆరవ్, ఆ ఊరికి వచ్చాడు. గ్రామస్తులు అతన్ని హెచ్చరించారు, ఆ దేవాలయంలోకి వెళ్ళొద్దని. అది దేవ్ మరియు కావ్యల స్థలం అని. అయినా అతను వినలేదు. నిజం చెప్పాలంటే మనలో ఆసక్తి ఎప్పుడూ భయాన్ని మించి ఉంటుంది. అదే ఆసక్తితో ఒక పౌర్ణమి రోజు రాత్రి ఆరవ్ దేవాలయానికి నడిచి వెళ్ళాడు. అప్పుడే అతనికి ఆ దేవాలయంలో ఒక తెల్లటి చీరలో అమ్మాయి ఒక మూలన కనిపించింది. ఆమె కళ్ళు మిలమిల మెరుస్తున్నాయి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో అని. అప్పుడే ఒక గంభీరమైన స్వరం వెనుక నుంచి వినిపించింది. అప్పుడు ఆరవ్ భయంతో తడబడుతూ ఇలా అన్నాడు, నేను నిజం చూడడానికి వచ్చాను అని. అప్పుడు ఆ నీడ ఆరవ్ దగ్గరికి నెమ్మదిగా వచ్చింది. ఇది మా స్థలం, వెళ్ళిపో అంటూ తెల్లటి చీరలో. అప్పుడు కావ్య లేచి నిలబడి, మేము ఇంకా ఎదురు చూస్తున్నాం చాలా రోజుల నుంచి. ఆ క్షణంలో దేవ్, కావ్య నీడలు చేతులు పట్టుకున్నాయి. ఆరవ్ వైపు చూసి ఒకే స్వరంతో ఇలా చెప్పారు, ప్రేమ ఎప్పుడూ చావదు, కానీ కొన్ని ప్రేమలు ఎప్పటికీ విశ్రాంతి పొందవు అని. ఆ సమయంలో దీపం ఆరిపోయింది, చీకటి కమ్మేసింది. అది చూసి ఆరవ్ స్పృహ తప్పిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆరవ్ దేవాలయం గుమ్మం దగ్గర స్పృహ లేకుండా పడి ఉన్నాడు.
అతని కళ్ళలో భయం, పెదాలపై ఒక్కటే మాట, వారు నిజమే ఇంకా ఎదురు చూస్తున్నారు అని. అప్పటి నుంచి ఆరవ్ ఆ విషయం గురించి ఇక మాట్లాడదలుచుకోలేదు. కానీ అతని కలల్లో ఇప్పటికీ ఆ పాదాల శబ్దం వినిపిస్తుంది. గ్రామస్తులు చెబుతారు, అర్ధరాత్రి వెళ్తే దేవ్ కావ్య కూర్చొని ఉంటారు అని, జీవించు లేరు అని, శాంతిలో లేరు అని, కానీ ప్రేమలో బంధించబడి ఉన్నారు అని. అయితే ఇది మీరు నమ్ముతారా? ప్రేమ నిజంగా మరణాన్ని జయిస్తుందా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విషాద ప్రేమ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.